నమస్కారం. 1942వ సంవత్సరం. ఒక చిన్న వైఫల్యం చెందిన చర్చ ఏకంగా ఒక మహా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సామాన్యుల విప్లవానికి ఎలా దారి తీసిందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. మన చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఆ కీలక ఘట్టాన్ని ఇప్పుడు ఆవిష్కరిద్దాం. సరే, ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను చర్చించబోతున్నాం: విప్లవానికి దారి, ప్రారంభం మరియు బ్రిటిష్ అణచివేత, నాయకులు లేని ప్రజా ఉద్యమం, సమాంతర ప్రభుత్వాలు మరియు చివరగా దీని ఫలితాలు, శాశ్వత వారసత్వం. ముందుగా మొదటి విభాగం. అసలు ఈ మహావిప్లవానికి దారితీసిన పరిస్థితులేంటో ఒకసారి వెనక్కి వెళ్లి చూద్దాం. 1939 నుంచి 1942 మధ్య జరిగిన పరిణామాలను సులభంగా గుర్తుంచుకోవడానికి WCQ అనే చిన్న మెమొరీ ట్రిక్స్ బాగా ఉపయోగపడుతుంది. W అంటే వరల్డ్ వార్ II, C అంటే క్రిప్స్ మిషన్ వైఫల్యం మరియు Q అంటే క్విట్ ఇండియా. భారతీయుల అనుమతి లేకుండానే బ్రిటన్ మనల్ని రెండవ ప్రపంచ యుద్ధంలోకి లాగడం, ఆ తర్వాత 1940లో వాళ్ళిచ్చిన ఆఫర్ పూర్తిగా విఫలం కావడం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక రకమైన తీవ్రమైన ఆగ్రహాన్ని రగిల్చాయి. అవే ఆ తర్వాతి కాలంలో ఒక మహాగ్నిలా మారాయి. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిపాదించిన క్రిప్స్ మిషన్కు మన కాంగ్రెస్ డిమాండ్లకు మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని గమనిస్తే అసలు విషయం అర్థమవుతుంది. బ్రిటనేమో కేవలం యుద్ధం పూర్తయ్యాకే డొమినియన్ హోదా ఇస్తామంటూ చాలా పరిమితమైన ప్రతిపాదనలు చేసింది. కానీ కాంగ్రెస్ డిమాండ్లు మాత్రం చాలా నిఖార్సుగా ఉన్నాయి. తక్షణమే స్వయంపాలన కావాలని, భారతదేశ ఐక్యత ఏమాత్రం దెబ్బతినకూడదని వాళ్లు కుండబద్దలు కొట్టారు. సరిగ్గా ఆ కీలక సమయంలోనే మహాత్మాగాంధీ ఒక చారిత్రాత్మకమైన వ్యాఖ్య చేశారు. క్రిప్స్ మిషన్ను ఆయన దివాలా తీస్తున్న బ్యాంకుకు ఇచ్చిన ముందస్తు తేదీ చెక్ అని తీవ్రంగా తిరస్కరించారు. అసలు మీ సామ్రాజ్యమే కూలిపోతుంటే భవిష్యత్తులో మాకు హోదా ఇస్తామనడమేంటి అనే అర్థమొచ్చేలా చేసిన ఈ ఒక్క వ్యాఖ్య దేశవ్యాప్తంగా సామూహిక విప్లవానికి అతిపెద్ద నాంది పలికింది. సరే, ఇప్పుడు రెండవ విభాగంలోకి వద్దాం. ఈ ఉద్యమం అధికారికంగా ఎలా ప్రారంభమైంది, దాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఎలా అణచివేసింది అనేది తెలుసుకుందాం. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన తేదీ ఆగస్టు 8, 1942. బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలోనే చారిత్రాత్మకమైన క్విట్ ఇండియా తీర్మానం అధికారికంగా ఆమోదించబడింది. దీన్నే మనం ఆగస్టు తీర్మానమని కూడా పిలుస్తాం. ఆ సమావేశంలోనే గాంధీజీ తన జీవితంలోనే అత్యంత శక్తివంతమైన, అత్యంత ఉద్వేగభరితమైన నినాదాన్నిచ్చారు. అదే సాధించు లేదా మరణించు, అంటే డూ ఆర్ డై. బ్రిటిష్ వారు తక్షణమే భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలి, లేదా ఆ స్వాతంత్ర్య పోరాటంలో మన ప్రాణాలైనా అర్పించాలి అనే ఒక స్పష్టమైన, దృఢమైన సందేశమది. ఆ ఒక్క నినాదం దేశం నలుమూలలా ఒక విద్యుత్తరంగంలా వ్యాపించింది. కాని ఈ ఉత్సాహం ఎంతోసేపు నిలవలేదు. ఆ మరుసటి రోజే, అంటే ఆగస్టు 9 తెల్లవారుజామునే బ్రిటిష్ ప్రభుత్వం ఊహించని స్థాయిలో కఠినమైన అణచివేతను ప్రారంభించింది. రాత్రికి రాత్రే గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి అగ్రనాయకులందరినీ అరెస్ట్ చేసి జైలులో కుక్కేసింది. కాంగ్రెస్ను ఏకంగా చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించి విచక్షణారహితంగా లాఠీచార్జీలు, సామూహిక అరెస్టులు, కాల్పులతో దేశమంతటా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించింది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపుంది. అదే మన మూడవ విభాగం. అగ్రనాయకులందరూ జైలుకెళ్లినా ఇది నాయకులు లేని ప్రజా ఉద్యమంగా ఎలా రూపాంతరం చెందిందో చూద్దాం. అగ్రనాయకత్వం మొత్తం జైల్లో ఉన్నా సరే ఈ ఉద్యమం ఆగలేదు. విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు ఇలా ప్రతి ఒక్కరూ వీధుల్లోకొచ్చారు. ఉద్యమం పూర్తిగా వికేంద్రీకరించబడింది. ఈ సమయంలో తెరవెనకుండి నడిపించిన అండర్గ్రౌండ్ నాయకులను గుర్తుంచుకోవడానికి LJU అనే ట్రిక్ వాడవచ్చు. L అంటే రామ్ మనోహర్ లోహియా, J అంటే జయప్రకాష్ నారాయణ్, U అంటే ఉషా మెహతా. వీరి స్ఫూర్తితోనే రైల్వేలు, టెలిగ్రాఫ్ లైన్లు, పోస్టాఫీసులపైన సామాన్యులు అకస్మాత్తుగా దాడులు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఉషా మెహతాగారి అసమాన ధైర్యం, సాహసం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎటు చూసినా కఠినమైన సెన్సార్షిప్, అడుగడుగునా పోలీసులున్న ఆ రోజుల్లో జాతీయవాద సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆవిడ ఏకంగా ఒక రహస్య కాంగ్రెస్ రేడియోను ప్రారంభించారు. ఇది ఆనాటి యువతలో ఎంతటి స్ఫూర్తిని నింపిందో మాటల్లో చెప్పలేం. ఇక మన విశ్లేషణలో అత్యంత ఆసక్తికరమైన 4వ విభాగానికి వచ్చాం. అవే సమాంతర ప్రభుత్వాలు. అవును, సామాన్యులే తమ సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. అత్యంత విజయవంతంగా నడిచిన ఈ సమాంతర ప్రభుత్వాలు
ఎక్కడెక్కడ ఏర్పాటయ్యాయో గుర్తుపెట్టుకోవడానికి బీటీఎస్ అనే చిన్న ట్రిక్ బాగా ఉపకరిస్తుంది. బి అంటే ఉత్తరప్రదేశ్లోని బల్లియా, ఇక్కడ చిత్తుపాండే నాయకత్వం వహించారు. టీ అంటే బెంగాల్లోని తమ్లుక్, ఇక్కడ జాతీయ సర్కార్ ఏర్పాటైంది. ఇక ఎస్ అంటే మహారాష్ట్రలోని సతారా, ఇక్కడ నానా పాటిల్ ఆధ్వర్యంలో ప్రతి సర్కార్ నడిచింది. స్థానికంగా ప్రజలే సాహసించి బ్రిటీష్ అధికారులను తరిమికొట్టి తమ సొంత పరిపాలనను ఎలా సాగించారో ఇది స్పష్టంగా నిరూపిస్తోంది. దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఒక అద్భుతమైన వాస్తవముంది. ఈ 3 ప్రభుత్వాలలో మహారాష్ట్రలోని సతారాలో ఏర్పాటైన సమాంతర ప్రభుత్వం అంటే ఆ ప్రతి సర్కారనేది అత్యంత విజయవంతమైంది. అంతేకాదు, అన్నింటికంటే చాలా సుదీర్ఘకాలం పాటు అది విజయవంతంగా తన పరిపాలనను కొనసాగించింది. ఈ చారిత్రక ఘట్టంలో మహిళల పాత్రను, వారి తెగింపును ఎప్పటికీ విస్మరించలేము. సుచేతా కృపలాని, ఉషా మెహతా లాంటి వాళ్లు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తే, ముఖ్యంగా అరుణా అసఫ్ అలీ చేసిన సాహసం మరువలేనిది. ఒకవైపు పోలీసులు లాఠీలతో విరుచుకుపడుతున్న ఆ తీవ్రమైన గందరగోళం మధ్యలో కూడా ఆమె బాంబేలో అత్యంత ధైర్యంగా జాతీయ జెండాను ఎగరవేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇక మనం చివరి విభాగానికి చేరుకున్నాం. అదే 5వ విభాగం. ఈ మహాసంగ్రామం సాధించిన ఫలితాలేంటి, ఇది వదిలిపెట్టిన శాశ్వత వారసత్వమేంటి అన్నది విశ్లేషిద్దాం. అసలు క్విట్ ఇండియా ఉద్యమం నిజంగా విజయవంతమైందా? ఈ ప్రశ్న చాలామంది మదిలో మెదులుతూనే ఉంటుంది. దీనికి సరైన సమాధానం కావాలంటే మనం కేవలం ఉద్వేగంతో కాకుండా ఈ ఉద్యమం ఎదుర్కొన్న కొన్ని పరిమితులను, అలాగే అది సాధించిన చారిత్రక ఫలితాలను రెండింటినీ బేరీజు వేసుకోవాల్సిందే. వాస్తవాలను పూర్తిగా తటస్థ కోణంలో పరిశీలిస్తే ఈ ఉద్యమానికి కొన్ని స్పష్టమైన పరిమితులున్నాయి. ఒక దశ తర్వాత అంటే 1944 నాటికి బ్రిటిష్ వారు తమ సైనిక బలంతో దీన్ని పూర్తిగా అణచివేశారు. సరైన కేంద్ర నాయకత్వం లేకపోవడం ఒక లోపంగా, క్షేత్రస్థాయిలో చోటు చేసుకున్న అనేక హింసాత్మక సంఘటనలు గాంధీజీ అహింసా సిద్ధాంతానికి విరుద్ధంగా నిలిచాయి. అలాగే ముస్లిం లీగ్ మరియు కమ్యూనిస్టు పార్టీ లాంటివి ఈ ఉద్యమానికి పూర్తిగా దూరంగా ఉన్నాయన్న చారిత్రక వాస్తవాన్ని కూడా మనమిక్కడ గమనించాలి. అయితే సైనికంగా ఇది అణచివేయబడినప్పటికీ ఈ ఉద్యమం వదిలిపెట్టిన శాశ్వత ప్రాముఖ్యత ఎనలేనిది. శాసనోల్లంఘన ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో జరిగిన అతిపెద్ద ప్రజాపోరాటం ఇదే. ఏ నాయకుడు లేకుండానే సామాన్యుల్లో, ముఖ్యంగా యువతలో రగిలిన ఈ అఖండ జాతీయవాదాన్ని చూసి ఇక భారతదేశంలో తమ పాలన దీర్ఘకాలం సాగదని బ్రిటిష్ సామ్రాజ్యానికి స్పష్టంగా అర్థమైపోయింది. అంతేకాదు, భారతదేశం ఇక పూర్తి స్వాతంత్ర్యాన్ని మాత్రమే కోరుకుంటోందన్న సందేశం యావత్ అంతర్జాతీయ సమాజానికి బలంగా చేరింది. అంతిమంగా చెప్పాలంటే 1942 అనేది బ్రిటిష్ పాలన ముగింపుకు ఒక స్పష్టమైన ఆరంభం. ఒక విఫలమైన చర్చతో మొదలై రాత్రికి రాత్రే అగ్రనాయకత్వాన్ని కోల్పోయినప్పటికీ ఏమాత్రం తలవంచని మన సామాన్య ప్రజల విప్లవమే ఆ మహాసామ్రాజ్య పతనానికి చివరి మేకుగా మారింది. ఎటువంటి ఆయుధాలు, అండదండలు లేకపోయినా ఒక సామాన్యుడు తలచుకుంటే చరిత్రను ఎలా మార్చగలడో ఈ ఆగస్టు విప్లవం నిరూపించింది. ఇది ఎప్పటికీ మనం మర్చిపోలేని, మనందర్నీ ఆలోచింపజేసే ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన ఘట్టం.